మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న మీకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు. నా దేవుని హస్తం నూతన సంవత్సరంలో నూతన దీవెనలతో మిమ్మల్ని నడిపించులుగాక. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో అభివృద్ధి అనే పదం ఎరుగుదాం. మనం మొక్కను నాటిన అభివృద్ధిని చూస్తాం, వ్యాపారం ప్రారంభించిన అభివృద్ధిని చూస్తాం, పిల్లలను చూసిన అభివృద్ధిని కోరుకుంటాం. అభివృద్ధి అనేది దేవుని సంకల్పం. దేవుడు ఆశించేదంటే వేసిన చోటే ఉండమని ఎక్కడ చెప్పరు. అంతకంతకు వర్జిల్లగలగాలి అనుకుంటే చాలాసార్లు మన మేధాశక్తితో ప్రణాళికలు వేస్తాం, ప్రయాసపడతాం, సొమ్మును కూడా పెడతాం, కొన్నిసార్లు ఖర్చు పెడతాం. ఏది చేసినా ఒక అభివృద్ధి కొరకు. మరి దీవెన అభివృద్ధి అనే పదాలు మనిషి కోరుకున్నా అది దేవుని ద్వారా మనం పొందగలగాలి. చాలాసార్లు ప్రయత్నం చేశాను, విఫలమయ్యాను అనే మాటలు వింటాం కదా. కొన్నిసార్లు అయితే ఎందుకో ఈ సంవత్సరం నా పరిస్థితులు బాగోలేదని దిగులు పడతాం. గతంలో మీరు వర్ధిల్లినా, దీవించబడినా, దీవించబడకపోయినా, సమస్యలు ఎక్కువైనా, కన్నీటి చరిత్రలో నడిచినట్టున్నా, నిరాశలో కొనసాగిన ఏమీ కంగారు పడకండి. నా దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడం వలన ఆయన సంకల్పం నీ పట్ల నెరవేరబోతూ ఉంది. మనం ఆరోగ్యవంతులమని క్రొత్త సంవత్సరంలో రాలేదు, కానీ ఆయన ప్రణాళికలు చేయాల్సిన పనులు చేయడానికి మనకు ఆయుష్ ఇచ్చాడు. ఆయన కొరకు బ్రతకడానికి మనం కొన్ని తీర్మానాలు చేసి కొనసాగించలేక ఆగిపోయాం. అది పరిపూర్ణం చేసుకోవడానికి కూడా ప్రభు కృప చూపుతున్నారు. ఈరోజు ఒక వాక్యాన్ని సామెతల గ్రంథం 28-25 వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. దేవుని మీద మనం నమ్మకం పెట్టుకుంటే మనం తప్పనిసరిగా వర్ధిల్లుతామట. దేవుని మీద అందరికీ నమ్మకం ఉంటుందిగా, కానీ విశేషం ఏంటంటే దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లుతాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఒక వ్యక్తిని నమ్మాం. ఆ వ్యక్తిని నమ్మాక మనం ఏం చేస్తాం తెలుసా? పూర్తిగా మనం అతని మీద ఆధారపడతాం. మీకు ఇంకో అర్థమయ్యే మాట చెప్పాలి అంటే, కొన్నిసార్లు కొన్ని నేలను నమ్ముతాం. నమ్మి ఆ విత్తనం అక్కడ వేస్తే బహుగా వర్ధిల్లుద్దండి అని అంటారు. అంటే అర్థం ఏంటి? నేల మంచిగా లేకపోతే విత్తనం కూడా కొన్నిసార్లు ఫలసాయానికి రావట్లేదు. అలాగే మన ప్రయత్నాలైనా, మన ఆరోగ్యమైనా, మన కార్యక్రమాలన్నీ దీవెనకరంగా ఉండాలి అంటే వ్యవసాయదారుడికి నేలంత ముఖ్యమో దేవుని మీద నమ్మకం కూడా అంతే ముఖ్యం. నువ్వు ఎప్పుడైతే దేవుని అంతగా నమ్మి ఆధారపడతావో, నమ్మదగిన దేవుడు ఆయన ఎవరో తెలుసా? తేడా లేకుండా నీ అవసరాలు తీర్చగలిగిన వాడు, నిన్ను అర్థం చేసుకుని కార్యాలు చేయగలిగిన వాడు. అందుకని నేను నమ్మిన దేవుడు నాకు కార్యం చేయగలిగిన సమర్థుడు అని నమ్మితే కార్యాలు జరుగుతాయి. నువ్వు తప్పక వర్ధిల్లుతావు. రెండో మాట కూడా చెబుతాను. బైబిల్లో ఒక రాజుగారి గురించి అంది కదా, అతడు ధర్మశాస్త్రమందును ధర్మమందును విధి నిర్వహణ కార్యక్రమాలన్నింటిలోనూ పని ప్రారంభించి ముగించి వర్ధిల్లేను. అంటే ప్రారంభించడం మనకు మొదలవుతుంది, కొన్నిసార్లు పనులు మధ్యలో ఆపేస్తాం. అందుకే మనం సాధించలేము, వర్ధిల్లలేము. అంటే నీ జీవితంలో నమ్మకం ఉంచడం ఒక భాగమైతే ప్రారంభించింది కొనసాగించడం మరొక భాగం. ఎప్పుడైతే ఆ విధంగా కొనసాగించి నష్టాలు, కష్టం, ఇరుకు, ఇబ్బంది మేరకు కూడా వస్తుంది, అయినా నీ ఒక్క అడుగు ముందుకు వేసి కొనసాగించే ప్రయత్నంలో ఉంటే దేవుని హస్తం తోడై ఉంటుంది. అతడు ఆ విధంగా దైవ కార్యాలు, దేవుని మందిరపు అన్నింటిలోనూ అడుగు ముందుకు వేసి అతడు వర్ధిల్లేను అని రాయబడింది. ఇక్కడేమో నమ్మిక ఉంచిన వాడు వర్ధిల్లేను అని రాయబడింది. మరొక మాట కూడా కీర్తనలో ఉంది. మన దేవుని మందిరావరణలో వారు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తూ వర్ధిల్లుతారు అని రాయబడింది. అంటే నాటబడితే వర్ధిల్లుతావు, నమ్మిక ఉంచితే వర్ధిల్లుతావు. నిత్యముగా నీవు దేవుని సన్నిధిలో దైవ చిత్తానుసారంగా ఎప్పుడైతే ఆయన్ను గురి కలిగి పయనం చేస్తావో అది నీ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆవరణలో అంటే మందిర ఆవరణలో ఉంటే కాపుదల. కొన్నిసార్లు కాపుదల లేక ఈదురుగాల చేత కొట్టబడి, సమస్యల చేత మెట్టబడి అనేక సమస్యల్లో ఉంటాం. అంటే నీకు కాపుదల అవసరం. నీకు విత్తనం విత్తితే ఫలితాయం వచ్చే పొలం మంచిదై ఉండాలి. అన్నిటికంటే
నీవు దేవునిలో పని ప్రారంభించి ముగించగలగాలి. ఆ పని నువ్వు ఎప్పుడు చేస్తావో అంతకంతకు ఈ సంవత్సరం మీరు వర్ధిల్లుదురుగాక. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయం. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. ఈ సంవత్సర ప్రారంభంలో అడుగుపెట్టి నడిపిస్తూ వచ్చావు. మీ బిడ్డలు వర్ధిల్లాలి, ప్రయత్నం ప్రారంభించి కొనసాగించగలగాలి. నీ అదుపులోనూ బాధ్యతలోనూ నీ యొక్క రెక్కల నీడలో వాళ్ళు నాటబడి భద్రంగా ఉండాలి. కృపచేత వర్ధిల్లుతూ కుటుంబ అవసరాలు తీర్చండి. పిల్లల క్షేమం కొరకు, భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు, చేతి పని కొరకు, కష్టార్జితం కొరకు దీవెనకరంగా మార్చి రక్షణతో కూడా ఆనందిస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.